దళిత బంధుపై ఎంక్వైరీ యూనిట్లు లబ్ధిదారుల దగ్గర ఉన్నాయా లేదో గుర్తించండి అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు. అవి వేరే వాళ్ళ దగ్గర ఉంటే తిరిగి లబ్ధిదారులకు అప్పగించండి, వారంలోగా ఊర్లన్నీ తిరిగి వివరాలు సేకరించండి, దళిత బంధు దారి మళ్లితే ఊరుకునేదే లేదని అధికారులకు హెచ్చరిక. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో పథకం అమలుపై కూడా ఆయన సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఏదైతే దళిత బంధు ద్వారా అంటే 10 లక్షల రూపాయలు దళిత బంధు ప్రతి ఒక్క దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తామని చెప్పేసి ఏదైతే కేసీఆర్ ఇచ్చినటువంటి కొన్ని ఏదో అరకొరగా ఉన్నాయో వాటిని అన్ని పక్కదారి పట్టినాయి. అంటే కొన్ని స్కీములు అంటే వాళ్ళకు బర్రెలు కావచ్చు, అంటే 10 లక్షలకు సంబంధించినటువంటి కార్లు కొనుక్కోవడం జరిగింది, కొన్ని చిన్న వ్యాపారాలు పెట్టుకోవడం జరిగింది. ఇదంతా ఉన్నాయా లేవా అన్నటువంటి దానిపైన ఎంక్వైరీ జరగాలి. అసలు ఒకవేళ కనుక వేరే వాళ్ళ దగ్గరికి పోయినట్టయితే వాళ్ళు అసలైనటువంటి లబ్ధిదారులకు చేకూర్చాలని చెప్పేసి నిన్న బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు జరిగింది. దళిత బంధు దారి మళ్లితే ఊరుకోము, యూనిట్లు అమ్మినా బదిలీ చేసిన చర్యలు వాటిని లబ్ధిదారులకు ఇచ్చేయాలి, వారంలోగా 2వ దశ నిధులు విడుదల చేస్తాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తాను. దళిత బంధు పథకం దారి మళ్లితే ఊరుకోబోమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హెచ్చరించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని రైతు వేదికలో శనివారం దళిత బంధు పథకం అమలుపై సమీక్ష నిర్వహించిన ఆయన యూనిట్లు లబ్ధిదారుల వద్ద ఉన్నాయా లేదా, అవి దారి మళ్లాయా అనే విషయాలపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇతరులకు అమ్మినా లేదా బదిలీ చేసినా వాటిని గుర్తించి వాటన్నిటిని వారంలోగా తిరిగి లబ్ధిదారులకు అందించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. నిజంగా వాళ్ళ దగ్గర ఉన్నాయా అసలు దళిత బంధు స్కీము? అది మళ్ళొకసారి దానిపైన ఒక చర్చ నడుస్తూ ఉన్నది. దానిపైన ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ దగ్గరనే ఉండాలి యూనిట్లు అని చెప్పేసి అంటా ఉన్నారు. దళిత బంధు పథకం దారి మళ్లితే సహించేది లేదని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క హెచ్చరించారు. దారి మళ్లిన వాటిని వారంలోగా తిరిగి లబ్ధిదారులకు అప్పగించాలని ఆదేశించారు. శనివారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతగాని రైతు వేదికలో దళిత బంధు పథకం అమలుపై బట్టి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతగాని మండలంలోని అర్హులందరికీ దళిత బంధు మంజూరు అయినట్లు తెలిపారు. ఈ పథకం దుర్వినియోగంలో లబ్ధిదారునికి ఎంత పాత్ర ఉంటుందో ప్రత్యేక అధికారులకు అంతే పాత్ర ఉంటుందన్నారు. మొదటి దశ విజయవంతంగా పూర్తి చేసిన లబ్ధిదారులకు వారంలోగా 2వ దశ నిధులు విడుదల చేస్తామని దళిత బంధు పథకంలో చింతకాని మండలం శాచురేషన్ పద్ధతిలో ఎంపికైందని, ప్రత్యేక అధికారులు అన్ని గ్రామాలను సందర్శించి లబ్ధి పొందిన వారి వివరాలు సేకరించాలన్నారు. యూనిట్లు లబ్ధిదారుల వద్ద ఉన్నాయా లేదా అవి దారి మళ్లాయా అనే అంశాలపై విచారణ చేయాలన్నారు. ఇతరులకు అమ్మారా బదిలీ చేశారా గుర్తించి వాటన్నిటినీ వారంలోగా తిరిగి లబ్ధిదారులకు అందించాలని ఆదేశించారు. ఈ పథకం కింద మంజూరైన యూనిట్లను అమ్మడం బదిలీ చేయడం నేరమని స్పష్టం చేశారు. 100కి 100 పాళ్ళు దళిత బంధు లబ్ధిదారులు వ్యాపారం చేయాల్సిందేనని, వారి వద్దనే వ్యాపారానికి కేటాయించిన యూనిట్లు ఉండాలని చెప్పేసి మొత్తానికైతే ఆయన తెలపడం జరిగింది. ఎవరైతే చాలామంది కూడా అంటే దళిత బంధు రుణ ఇచ్చిన తర్వాత 10 లక్షలు ఇచ్చిన తర్వాత కొంతమంది అమ్మడం జరిగింది, అవి కొంత దారి మళ్లించడం జరిగింది. దానిపైన ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లేదు, వాటిపైన సమీక్ష సమావేశాలు లేకపోవడం దారి మళ్ళీ. ఇప్పుడు దళిత బంధు స్కీములో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో యూనిట్లు మంజూరు అయిపోయినాయో దాంట్లో 90% పైగా వాళ్ళ దగ్గర యూనిట్లు లేవు. వాటిపైన నిన్న బట్టి విక్రమార్క చాలా సీరియస్ అయ్యిండు. దీంట్లో లొల్లే. ఇప్పుడు దళిత బంధు స్కీమ్ కింద ఎవరికైనా కారు వచ్చింది అనుకుందాం, ఎవరికి వచ్చినటువంటి కారును అమ్మితే ఇప్పుడు మళ్ళీ ఆ కారును కొన్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి తీసుకుపోయి లబ్ధిదారునికి ఇస్తే ఆయనకు ఈయనకు మళ్ళీ పంచాయతే. ఇది పెద్ద ఇప్పుడు రావానే ఉన్నది. ఇక చూద్దాం ఇది మళ్ళీ ఆయన మాటల వరకు పరిమితం అయితే లేకపోతే చేతుల్లో కూడా ఉంటుందా లేదా అనేది చూడాలి. మొత్తానికి దళిత బంధు స్కీమ్ అనేది సరే, మొత్తానికి వాళ్ళకు దళితులు అనగారినటువంటి వెనుకబడ్డటువంటి వాళ్ళకు ఇవ్వడం ఓకే, సబాబే కాదనట్లు. కానీ ఆ పథకం ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉంది, దాంట్లో కొంతమందికి లబ్ధి జరుగుతుందా లేదా, ఇది పక్కదారి పడుతుందా అన్నటువంటి దానిపైన సమీక్ష చేసి అక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి అధికారులతోటి ఒక నెలకొకసారి వాళ్ళ ఎవరైతే దళిత బంధువు ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళతోటి ఏ విధంగా బిజినెస్ పరంగా ఎట్లా వెళ్ళాలి ఏందన్నటువంటి దానిపైన సలహాలు సూచనలు ఇచ్చేది ఉంటే ఆ పథకం గొప్పగా ఉండేది. కానీ అదంతా దారి మళ్ళింది. దళిత బంధులో చాలామంది అనర్హులకి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళ బామర్దులకు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్లకు కూడా దళిత బంధు చేరడం జరిగింది. అసలైనటువంటి వాళ్ళేమో వెనుకబడ్డరు. ఆడ ఉన్నటువంటి వాళ్ళకే మళ్ళీ ఆర్థికంగా నిలదొక్కున్నటువంటి వాళ్ళకే దళిత బంధు వెళ్ళిందన్నటువంటి విమర్శలు కూడా వచ్చినాయి. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ దళిత బంధు సంబంధించినటువంటి దాంట్లో దారి మళ్ళితే మాత్రం ఊరుకోమని చెప్పేసి బట్టి విక్రమార్క నిన్న మాట్లాడడం జరిగింది.